మీ అమ్మాయి అంట. చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. నిజంగానే సార్ చాలా బాగుంది. నా పెంపకం నాది, నీ నమ్మకం నీది. కానీ సార్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి సార్. మీ అమ్మాయి చాలా బాగుంది. వద్దన్నయ్య. సంబరాల్లో పెబలాగా మన ముందు ఇడిపోటీ ఎందురా? దాన్ని దింపాలంటే రాత్రే కరెక్ట్ రా. ఏమైనా డాక్టర్ గారికి భలే ఐడియాలు వస్తారా? 100 సార్లు చూసి 100 సార్లు డిస్టర్బ్ అవడం కంటే దాన్ని ఇప్పుడే చింపేయడం బెటర్ రా. ఈ రోజు కొటేషన్ ఏంటంటే ఎప్పుడప్పుడే చేసేయాలి. చాలా గట్టి కొట్టారంట అన్నయ్యలు, కానీ వాడు చాలా మంచివాడు. ఒక అబ్బాయి మంచోడా కాదా అనేది ఎప్పటికీ తేలని విషయం. అసలు అమ్మాయిల గౌరవాన్ని కాపాడాల్సిందే అబ్బాయిలు. అలా ఉన్న వాళ్లే కరెక్ట్. మరి వాళ్ళ విషయంలో వాళ్లే తడబడుతున్నారంటే అది చాలా కష్టం. ఇక నెగితే భూమి మీద ఆగర్రా బాబు వీళ్ళు. ఇంకా ఎంతకాలం వెనకాలే వెళ్తారా గుర్రెల్లా మేకల్లా వాటి వెనక తోకల్లా. వచ్చేవాడు కొత్త వేషంతో వస్తాడు, పోయేవాడు మరో వేషంతో సిద్ధంగా ఉన్నాడు. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. ఈ ఊళ్ళో 4 వీధులు తెలిసిన వాళ్ళు, ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్ ఈ 4 రోజులు ముందు సీట్లో కూర్చొని ప్రచారానికి దారి చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బస్ ఎక్కారో ఏ బస్ దిగారో ఎవరికీ అక్కర్లేదు. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. చరిత్రలు తిరిగిపోయాయి, రోజులు కరిగిపోయాయి, వానలు కురిశాయి, ఎండలు కాశాయి. మనలో మాత్రం మార్పు లేదు. ఇక్కడ కుల పోరాటాలున్నాయి, మత విద్వేషాలున్నాయి. ఎవడు న్యూస్ పేపర్ వాడుకుంది, ఎవడు అజెండా వాడుకుంది. మనకు మాత్రం ఏడుపు తప్ప మరో భాష చేత కాదు. మన కోపాలన్నీ రైల్వే స్టేషన్ క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికే. మన జ్ఞానాలన్నీ లోకువగా ఎదురొచ్చే భార్యపై అరవడానికే. అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం. ఎవడో 4 రెచ్చగొట్టే ముక్కలు మాట్లాడితే చాలా. ఇలా ఎవడు పడితే వాడి వెనకాల వెళ్ళిపోతావా? నీ తల్లిదండ్రుల్ని, నీ ప్రేయసిని, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన ఆ గుండెతోనే వాటికి ఉప్పొంగిపోతావా? అంత అల్పమైన హృదయమరా నీది? ఛీ! అయినా మనకు అర్థం కాలేదు, భరించాం భరిస్తాం భరిస్తూనే ఉంటాం. రే ఈసారి ఎలక్షన్స్లో ఇండియా నుంచి పెట్టేద్దాం. జనాలకు ఉపయోగపడతాడు. ఆయన ఒప్పుకోవాలి కదా. ఎవరైనా మనిషికి పని ఇచ్చినప్పుడు ఏంటని తెలుస్తుంది. మీద తిరిగేవాడితో నామినేషన్. సార్, దీని మొత్తానికి కారణం ఆ కుర్రాడేనండి. ఇప్పటిదాకా మనం బలం గురించే ఆలోచించాం. ఇప్పుడు బలహీనత గురించి కూడా ఆలోచించాల్సిన టైం వచ్చిందండి. ఇదిగో ఈ మహానుభావుడు నాడే ఆ హైదరాబాద్ నుంచి వచ్చాడు చూడండి. ఆడు తుమ్మమంటే తుమ్ముతాడు, ఉమ్మమంటే ఉమ్ముతాడు. ఏం చేయమంటావు? కలిసి టిఫిన్ చేద్దాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ప్యాకెట్ ఆడదాం, కలిసి డ్యూటీ చేద్దామని లొంగ జుట్టేస్తున్నాడు. సార్, 25 సంవత్సరాల నుంచి మనకే ఓటేయడానికి అలవాటు పడిపోయిన జనం ఆ అలవాటు మానుకోలేక మనకే వేస్తారు, లేదా ఈసారి కొత్తగా ఉంటుంది చూద్దామని వాళ్ళకే వేస్తారు. మొత్తానికి ఏదో జరుగుద్దండి. పావలా పెట్టుకుంటాను, ఒక్కొక్కడిని నించో పెట్టుకుంటాను. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ గురించి మట్టుగా ఆలోచించి వచ్చాను. మహానుభావులు తెచ్చిన స్వాతంత్రం ఊరికే వదిలేస్తావా? అబ్బే బాగుందిలేండి. ఈ ఎలక్షన్ బాగా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. అన్ని మూమెంట్స్ లైవ్ గా తీద్దాం సార్. తర్వాత మీటింగ్ లో ఓకే సార్. మన ఇద్దరం కలిసి షూట్ చేద్దాం సార్. వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ సార్. 25 సంవత్సరాలుగా నన్నే ఎన్నుకుంటున్నారంటే ఏ ఇల్లు నాకు కొత్త, ఏ మనిషి నాకు కొత్త. ఏ ఇంట్లోనైనా ఎప్పుడైనా తిరగగలిగే
తినగలిగే స్వతంత్రం నాకుంది. బతుకు మీద ఆసక్తి కలగాలి, బతికే తీరు మీద ఆసక్తి కలగాలి, డబ్బు మీద ఆసక్తి పెరగాలి, డబ్బు సంపాదించే మార్గం మీద ఆసక్తి పెరగాలి. అందరం కలిసి ఎదగాలి. అలా ఎదగాలంటే నేను రావాలి. రావాలా వద్దా? మీ మనసుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, మనుషుల్ని కదిలించే శక్తి నా దగ్గర ఉంది, కానీ ఓట్లేయించే శక్తి మీ దగ్గర ఉంది. ఒక్క నిమిషం. మేమేంటి ఇలా ఈ స్టేజ్ మీదకి వచ్చాను ఆశ్చర్యపోకండి. కుర్రాలం కదా, మా దగ్గర పెద్దగా డబ్బులు లేవు. పైగా మీరు ఎవరికి ఓటేయాలనుకున్నారో వాళ్ళకే వేస్తారు. దానికి ఎక్కడి నుంచి చెప్తే ఏంటి, అనవసరమైన ఖర్చు తప్ప. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి చప్పట్లు మాత్రం కొట్టకండి. అదొక్కటి చేయండి చాలు. నిజమైన నాయకుడు ఎవరో అప్పుడు తెలుస్తుంది. ఇదిగో ఆగండి ఆగండి ఆగండి. ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటైపోయి దారిలో లైట్ స్తంభం కనపడినా దానికి కూడా పెట్టేస్తాను దండ. నేనేదో పెద్ద నాయకున్నాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. నేను మీ అందరి పాలేరు, పెద్ద పాలేరు. మీరేం చెప్తే చేస్తాం. నువ్వు కంగారు పడకు, ఆయన ఫ్లాష్ బ్యాక్ గుర్తించినట్టుంది. నోరేళ్ళు పెట్టం కదా, చెప్పండి. జనం మారరు. అలాగే నేనన్నా, నా మాటలన్నా అలవాటు. తండ్రి ఎంతో కష్టపడి చెరుకు రసం తీస్తుంటే పక్కన గోడకు వాలి భవిష్యత్తు గురించి అమాయకంగా ఆలోచించే కుర్రాళ్ళలో ఉన్నారు సార్ జనాలు. వాళ్ళకు కావాల్సింది జీవితం, బతకడానికి కావాల్సింది భరోసా. అది ఈ జన్మలో నువ్వు ఇవ్వలేవు. షిఫ్ట్ అయిపోయారు సార్, అందరూ షిఫ్ట్ అయిపోయారు. మీకు అర్థం కావట్లేదు అంతే. మేమేదో చేస్తామని కాదు, వాళ్ళు ఏదైనా చేయగలరనే నమ్మకంతో. ఒక్క నిమిషం సార్. మనం మీ అమ్మాయి మళ్ళీ 2-3 సార్లు కనిపించింది, కానీ నేను అస్సలు తగ్గలేదు. కనీసం వెళ్ళి మాట్లాడడం కూడా ట్రై చేయలేదు. నా గౌరవమే కాదు, మీ గౌరవం కూడా నాకు చాలా ముఖ్యం. నా ఓటు ఏదో వేసాడు వెంటనే ఎక్కడ పొద్దున తిరుగుతుంటే అక్కడంటే ఇక్కడ అంటారు, ఇక్కడ అంటే అక్కడ అంటారు. అసలు ఓటు ఏమైంది? ఏమో ఎవరేసారు మాకే తెలుసు. పొద్దున తిరుగుతున్నాను నేను, మాకే తెలుసండి. అవసరమైతే ఈ విషయం మీద ఢిల్లీ వెళ్దాం మనం. ఢిల్లీ ఎందుకంటే తొక్కలో ఢిల్లీ. నా ఓట్లకు నేను ఎడుతుంటాను పొద్దు నుంచి. ఏమైంది సార్? ఈ మధ్య అన్నింటికి క్యూలో నుంచోటం అలవాటు అయిపోయి కొంచెం కాలు పట్టేసిందండి. ప్లీజ్ టేక్ కేర్ సార్. ఎంతో కొంత మీలో కూడా ఉండకపోతే మీ కొడుక్కి ఇంత గొప్ప లక్షణం రాదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు సార్. ప్రతి మనిషికి నేనే ప్రత్యేకమని ఫీల్ అయ్యేలా చేశాడు, చిన్న చిన్న పనులతోటి. ఈ ఎలక్షన్లు ఈ ఓట్లు మనకు అవసరం అనిపిస్తుంది సార్, కానీ అలా ఉండలేం కదండి. ఎందుకంటే సమాజంలో మనం కూడా ఒక భాగం. ప్రతిసారి మంచిగా నెగ్గాలనుకుంటాం, కానీ చెడే నెగ్గుతుంది, గుండె పట్టేసినట్టు ఉంటుంది. ఓ సార్, 2-3 రోజులు పడుతుందండి బయటపడటానికి. ఒకవేళ సడన్ గా మంచిగా నెగ్గింది అనుకోండి, అప్పుడు ఈ గుండె తట్టుకుంటుందో లేదో చెప్పండి. నో అలా చెప్పకండి సార్. అలా అయిపోయా సార్ మనుషులు. అసలు చూసుకోకలేదండి. నమస్తే. కాకినాడ రత్న రండి చైర్మన్ గారు, రండి దర్శనం చేసుకుందరు గారు. రండి చైర్మన్ గారు, లోపలికి వెళ్దాం. ఊరుకోయా, సాయంత్రం నెగ్గాలి అప్పుడు చైర్మన్. అప్పటిదాకా ఇదిగోలా సామాన్యులమే. ఇప్పుడు
ఎప్పుడో కానీ రావు ఇలాంటి అవకాశాలు. మళ్ళీ ఎప్పుడు రావాలి ఇలా క్యూలోని? రండి, అందరూ చక్కగా లైన్లో వెళ్దాం. రండి చైర్మన్ గారు వస్తున్నారు. రండి. రండి సార్. రండి. మహానుభావుడు విజ్ఞానం మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంటది. రండి లైన్లో నుంచి లైన్లో నుంచుంటా కంటే నుంచున్న వాళ్ళని చంపేయడం చాలా ఈజీ కదరా. అయితే ఇదిగో ఈ దత్తుగడితే మొదలెట్టండి, సగం రైతు వెళ్ళిపోతే ముందే పని చూడండి. అప్పుడు దేహానికి ఉన్న తాపం పోతుంది. వీళ్ళిద్దరికీ బ్రహ్మముడి వేసిన బ్రహ్మగారి ఎట్లా పడుతున్నాయి ఏంటండి? అవునా, ఖర్చు ఉందా? ఉందండి. తుడుచుకోండి. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 1 నుంచి 8 వార్డుల్లో 3 వార్డుల్లో విమానం, 5 వార్డుల్లో ఉల్లిపాయ గెలుపుతాయి. ఫస్ట్ రౌండ్ పోయిందండి బాబు. ఎందుకయ్యా ఓ కంగారు పడిపోతావు? ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి అక్కడ. ఓన్ అప్డేట్స్ వస్తున్నాయి, నీకెందుకు కంగారు? యాదవుతుము నువ్వు వెనకెళ్ళు. రొంపన్న వాళ్ళు రాకూడదు. వెళ్ళి వెళ్ళేసుకో. చేతిలో వాటర్ గ్లాస్ ఏంటనుకుంటున్నావా? లాస్ట్ టైం ఇలాగే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు వాటర్ గ్లాస్ పట్టుకున్నాను, నెగేశాం. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 9 నుంచి 16 వార్డుల్లో 6 విమానాలు